ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసాం, కానీ ఫస్ట్ టైం ఒక చిన్న క్విక్ రివ్యూ ఇద్దాం అనుకున్నాం. ఏ మూవీయో కాదు, మన గేమ్ చేంజర్. ముఖ్యమంత్రిగా నియమిస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ బ్రోస్. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసాం, కానీ ఫస్ట్ టైం ఒక చిన్న క్విక్ రివ్యూ ఇద్దాం అనుకున్నాం. ఏ మూవీయో కాదు, మన గేమ్ చేంజర్. యాక్చువల్లీ మనకి టికెట్స్ మార్నింగ్ షోకి వెళ్ళాలి, యాక్చువల్లీ దొరకలేదు మనకి. సో అందుకని మనం ఆఫ్టర్నూన్ షోకి వెళ్తున్నాం అనమాట. లిటిల్ బిట్ లేట్, కానీ మా యొక్క మూవీ చూసి మా యొక్క ఒక క్విక్ రివ్యూ ఇద్దామని చిన్న వీడియో తీస్తున్నాం అనమాట. శంకర్స్ కంబ్యాక్ అనుకుంటున్నాం మూవీకి, ఎందుకంటే లాస్ట్ మూవీ వచ్చింది మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేసింది, కొంచెం చాలా చేసింది ఇండియన్ 2. సో ఈ మూవీ ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ అంటున్నారు. సో నాకు తెలిసి పొలిటికల్ మూవీస్ అంటే ఆబ్వియస్లీ మనకి ఫాస్ట్ చూసుకుంటే ఒకే ఒక్కడు కానీ, తర్వాత జెంటిల్మెన్ కానీ పొలిటికల్ ఇది ఉంటుంది, కూడా కోర్ ఉంటుంది. సో నాకు తెలిసి గేమ్ చేంజర్ మూవీ ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుందిరా? నాకు సేమ్ ఫీలింగ్ గైస్. చూద్దాం ఎలా ఉంటుంది. నాకైతే చాలా హైప్ క్రియేట్ చేసింది అనమాట. సో చూద్దాం ఆ హైప్ మెయింటైన్ చేస్తుందా చూద్దాం. లాస్ట్లో చెప్తాం మీకు ఎలా ఉందని, మా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాం. అది గైస్. సో సరే అయితే గైస్, మనం థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుతాం. ఓకే గైస్, థియేటర్ దగ్గరికి వస్తాం. సో వెళ్ళి మూవీ చూసేద్దాం. పదండి. మొత్తానికి మూవీ అయింది, చూసాం. సో ఎలా ఉందిరా? నాకైతే బాగానే అనిపించింది నాకు. ఓకే, బట్ ఏంటంటే అంత ఏమంటారు ఎలివేషన్ లేదు అంత. మనం నార్మల్గా చూస్తే బోల్డ్ సినిమాల్లో ఎలివేషన్ ఇప్పుడు ఇష్టపడుతున్నారు. ఓకే. సో దీంట్లో మంచి మెసేజ్ ఉంది. సో గైస్, మ్యాటర్ ఏంటంటే నాకు తెలిసి సినిమా అయితే బాగుంది, వాచబుల్ ఫిల్మే. సో చాలా డీసెంట్గా ఉంది. శంకర్ కంబ్యాక్ అని చెప్పలేం, కానీ మూవీ అయితే వాచబులే, బాగానే ఉంది. సో వేరే సినిమాలతో మనం కంపేర్ చేయొద్దు, ఎందుకంటే ఇది క్విక్ రివ్యూ కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేద్దాం. సో రామ్ చరణ్ అయితే ఇంకా చరణ్ అన్న నటన అయితే ఇంకా అద్భుతం అని చెప్పచ్చు. సో రంగస్థలం తర్వాత చెప్పవసరం లేదు మనం. సో నెక్స్ట్ లెవెల్ చేసేవాళ్ళు. సో ఇంకా అంజలి క్యారెక్టర్ ఒకటి, అది చాలా చాలా సూపర్ క్యారెక్టర్. అది ఇంకా ఆవిడ జీవించేసింది క్యారెక్టర్లో. సో ఇంకా కైరా అద్వానీ ఓకేగా ఉంది. అండ్ అంతా ఒక పక్కన అయితే సాంగ్ అయితే ఒక మిస్సింగ్ అనమాట. అది కొంచెం మేము డిసప్పాయింట్ అయ్యాం. సో మిగతాదంతా బాగానే ఉంది, మూవీ అంతా బాగానే ఉంది, వాచబుల్ ఫిల్మే. ఈ సంక్రాంతికి శుభ్రంగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో ఇది మా ఒపీనియన్ ఇది. సో మంచి పాయింట్ మిస్ అయ్యాం మనం. కామెడీ అయితే చాలా బాగుంది. సునీల్ కామెడీ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. అంటే టైమింగ్ ముందు సినిమాల్లో విలన్ రోల్ చూసి కమెడియన్. సో మన వింటేజ్ సునీల్ ఈజ్ బ్యాక్ అని కొంతవరకు చెప్పచ్చు. సో ఆ టైమింగ్ ఇదంతా ఉందన్నమాట. సో ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చు, వాచబుల్ ఫిల్మే. సో ఐ హోప్ ఈ రివ్యూ కొంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది మా ఒపీనియన్. ఇది కంప్లీట్లీ రివ్యూ మేము ఎవరిని వెళ్ళి చూడండి అని చెప్పట్లేదు, జస్ట్ మా ఒపీనియన్ మాత్రం మేము షేర్ చేసుకుంటున్నాం. సో మూవీ అయితే మాకు నచ్చింది పర్టికులర్గా. సో వాచబుల్ ఫిలిం. అండ్ ఓకే, ఉంటాం అయితే.